ఆయన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనకనిచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. కీర్తన గ్రంథము 89వ కీర్తన 21వ వాక్యము. నా చెయ్య ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతనిని బలపరచును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం దేవుని ఆదరణ, సహాయం, బలపరచుట గూర్చి ఎంతో అద్భుతంగా చెబుతోంది. మన జీవితంలో ఎన్నోసార్లు మనము బలహీనపడతాము. కొన్నిసార్లు మనుషుల సహాయం దొరకదు, కొన్నిసార్లు మన సొంత బలము కూడా సరిపోదు. కానీ దేవుడు తన ప్రజలకు ఒక వాగ్దానమును ఇస్తున్నారు. నా చెయ్యి నీతో ఉంటుంది, నా బాహుబలము నిన్ను బలపరచును. అంటే దేవుడు మనలను ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన సహాయం మాత్రమే కాదు, ఆయన శక్తి కూడా మనలో పనిచేస్తుంది. దావీదు గురించి ఈ వాక్యం చెప్పబడుతోంది. దావీదు సాధారణంగా కాపరి బాలుడు. అతనికి రాజ్యవంశం లేదు, సైనిక శిక్షణ లేదు, పెద్ద పేరు లేదు. కానీ ఆయనకి ఒక గొప్పది ఉంది. దేవుని చెయ్యి అతని మీద ఉంది. అందుకే సింహములను, ఎలుకబంటిని, గోలియాతును, చివరకు రాజ్య బాధ్యతలను కూడా ఎదుర్కోగలిగినాడు. ఈ రోజు కూడా మన జీవితంలో అలానే ఉంటుంది. కొన్ని పోరాటాలు పెద్దవిగా కనిపిస్తాయి, కొన్ని సమస్యలు మన బలానికి మించినవిగా అనిపిస్తాయి. కానీ దేవుడు చెప్పేది ఇదే: నీ బలంతో కాదు, నా బలంతో నిలబడతావు. దావీదు గోలియాతుతో యుద్ధం చేసినప్పుడు అతని చేతుల్లో కేవలము గుళకరాళ్ళు మాత్రమే ఉన్నది. కానీ అతని వెనుక దేవుని బలం ఉంది. మన దగ్గర సాధనాలు చిన్నవైనా దేవుడు మనతో ఉంటే విజయం సాధ్యమే. మోషే తాను మాట్లాడలేనని, సరిపోనని భావించాడు. కానీ దేవుడు నేను నీతో ఉంటాను అని చెప్పాడు. ఈ వాక్యం అతనికి బలమయ్యింది. దేవుడు పిలిచిన వారిని ఆయనే బలపరుస్తారు. యెహోషువ మోషే తర్వాత నాయకత్వం తీసుకోవటం యెహోషువకు సులభం కాదు. కానీ దేవుడు భయపడకు, నేను నీతో ఉన్నాను అని ధైర్యం ఇచ్చెను. కొత్త బాధ్యతలను దేవుని చెయ్య బలముగా ఉండి ఆశీర్వదించెను. యోసేపు బావిలో పడేశారు, బానిసగా అమ్మేశారు, చెరసాలలో పెట్టారు. అయినప్పటికీ దేవుని చెయ్య అతనితో ఉంది. చివరకు అతన్ని ఐగుప్తు దేశంలోకి ఉన్నత స్థానానికి చేర్చింది. కష్టకాలంలో కూడా దేవుని చెయ్య పని చేస్తూనే ఉంటుంది. ఏలియా అసలు భయపడ్డాడు, అలసిపోయాడు, ఒంటరిగా అనిపించింది. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఆహారం ఇచ్చి మాట్లాడి మళ్ళీ బలపరచెను. మనము క్షీణించినప్పుడు దేవుడు మనల్ని మళ్ళీ లేపుతాడు. చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. దేవుడు ఎలాగ దావీదును గోలియాతు ఎదుట బలపరిచారో అలాగే మనలను కూడా బలపరిచే దేవుడు. మోషేయుని పిలిచినప్పుడు అతనితో ఉన్నట్లు దేవుడు మనతో కూడా ఉండి మనలను ఆశీర్వదిస్తారు. యెహోషువకు ధైర్యము చెప్పినట్లు మనకు ధైర్యాన్నిచ్చి ప్రభువు నడిపిస్తారు. యోసేపును కష్టకాలంలో దేవుడు ఎలాగ యోసేపుకి తోడు ఉండి జయాన్ని ఇచ్చారో అలాగే దేవుడు మనకి కూడా విజయాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తారు. మనము విశ్వాసముతో ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. Please like, subscribe and comment. Thank you.